బాబు బంగారం ఆడియో రిలీజ్ కార్యక్రమానికి విచ్చేసిన మీ అందరికీ స్వాగతం సుస్వాగతం. 30 వసంతాలు పూర్తి చేసుకున్న విక్టరీ వెంకటేష్ గారి తాజా సినిమా బాబు బంగారం సినిమాకి విచ్చేసిన బంగారం లాంటి ఆడియన్స్ కి, బంగారం లాంటి విక్టరీ వెంకటేష్ గారి అభిమానులకి, సినిమాని ప్రేమించే ప్రతి ఒక్కరికి స్వాగతం సుస్వాగతం. రాధాకృష్ణ గారి సమర్పణలో సితారా ఎంటర్టైన్మెంట్స్ బ్యానర్ పై నాగవంశీ గారు అండ్ పిడివి ప్రసాద్ గారు నిర్మాతలుగా, జిబ్రన్ గారి మ్యూజిక్ డైరెక్షన్లో సెన్సేషనల్ సినిమాలకి కేర్ ఆఫ్ అడ్రస్ అయినటువంటి మారుతి గారి డైరెక్షన్లో విక్టరీ వెంకటేష్ గారు అండ్ ద బ్యూటిఫుల్ గార్జియస్ నయనతార హీరోయిన్లుగా మన ముందుకొస్తున్న బాబు బంగారం ఆడియో లాంచ్కి స్వాగతం సుస్వాగతం. వెంకటేష్ గారి సినిమాలంటే పిల్లలకి చాలా ఇష్టం. ఎందుకంటే బాబు బంగారం. వెంకటేష్ గారి సినిమాలంటే ఫీమేల్ ఆడియన్స్కి చాలా ఇష్టం. ఎందుకంటే ఆడవాళ్ళకి బంగారం అన్నా వెంకటేష్ గారి సినిమాలంటే చాలా ఇష్టం. ఓవరాల్గా ఫ్యామిలీ ఆడియన్స్కి వెంకటేష్ గారి సినిమాలంటే చాలా ఇష్టం. ఎందుకంటే బాబు బంగారం కాబట్టి. బంగారం ధర పెరగొచ్చు తగ్గొచ్చు, కానీ వెంకటేష్ గారి క్రేజు ఇమేజు ఎప్పటికీ తగ్గదు. సో అటువంటి క్రేజ్ ఉండే మన విక్టరీ వెంకటేష్ గారి బాబు బంగారం థియేట్రికల్ ట్రైజర్ కొంచెం రిలీజ్ అయితే చాలు ప్రేక్షకులందరూ విపరీతమైనటువంటి లైకులు కొట్టారు. మరొక్కసారి ఆ టీజర్ని చూద్దామా? అయ్యో వెంకటేష్ గారు! 30 years 30 వసంతాలు ఈ ఇండస్ట్రీలో పూర్తి చేసుకొని రియల్ లైఫ్లోనూ అదే క్యారెక్టర్తో ఉన్నత విలువలతో మెయింటైన్ చేసేటువంటి మన వెంకటేష్ గారంటే ఎందుకు మనందరికీ అంత ఇష్టం? ఎందుకంటే బాబు బంగారం కాబట్టి. సో వెంకటేష్ గారికి శుభాకాంక్షలతో మరి ఇప్పుడు ఫస్ట్ సాంగ్ లాంచ్ జరగబోతోంది. ఈ ఫస్ట్ సాంగ్ లాంచ్ చేయడానికి ఫిలిం ఇండస్ట్రీలోకి వెంకటేష్ గారిని ఫస్ట్ లాంచ్ చేసినటువంటి డైరెక్టర్ గారినే ఆహ్వానించేస్తున్నాము. శ్రీ కె రాఘవేంద్ర రావు గారు, దర్శకేంద్రులు శ్రీ కె రాఘవేంద్ర రావు గారికి సాదర స్వాగతం పలుకుతున్నాము. చిత్రం సమర్పకులు రాధాకృష్ణ గారిని వేదిక మీదకి ఆహ్వానిస్తున్నాము. అండ్ రాఘవేంద్ర రావు గారితో పాటు ఈ సాంగ్ని విడుదల చేయడానికి జెమిని కిరణ్ గారిని కూడా ఆహ్వానిస్తున్నాము. చాలా అందమైన సాంగ్ని రాఘవేంద్ర రావు గారు లాంచ్ చేశారు. వెంకటేష్ గారిని ఫస్ట్ వెండితెరకి లాంచ్ చేసినటువంటి డైరెక్టర్ గారే బాబు బంగారం సినిమాలోని మొదటి పాటని లాంచ్ చేయడం విశేషం. మరి రాఘవేంద్రరావు గారు, మాకు ఏదైనా కలియుగ పాండవుల విశేషాలు చెప్తారా? కొన్ని టైటిల్స్ అందరికి ఇష్టమైన టైటిల్స్ ఉంటాయి. బాబు బంగారం ఫస్ట్ పిక్చర్, మారుతి ఫస్ట్ పిక్చరు. బంగారం అంటే నాకు ఇష్టం, మారుతి ఫస్ట్ పిక్చరు. ఈ రోజుల్లో అంటే చాలా ఇష్టం. రాధాకృష్ణ గారు ఈ మధ్య తీసిన మీ అంటే నాకు చాలా ఇష్టం. రన్ రాజా రన్లో మ్యూజిక్ జిబ్రాన్ డన్ ఏ వండర్ఫుల్ జాబ్. ఈ పాట అంటే చాలా ఇష్టం. ఇకపోతే వెంకటేష్ దగ్గుపాటి వారి కుటుంబం. వి అంటే విక్టరీ అని ఫస్ట్ కలియుగ పాండవుల్లో, ఆ తర్వాత ఇట్లా అంటాం ఇవన్నీ మొదలైనవి. వి అంటే విక్టరీ అంటూ వెంకటేష్ బాబు ఎప్పుడూ పైనే ఉండాలని ఇంట్రడక్షన్ షాట్ గుర్తుంటే మీకు, మాట్లాడుతూ మెట్లు పైకెక్కుతాడు, వెనక్కి తిరిగి వి అంటే విక్టరీ అంటాడు, పైనుంచి పువ్వులు పడతాయి. గుర్తుందా వెంకటేష్? ఎందుకు సార్ పైకి ఎక్కుతున్నాడు? అనవసరం కాదు, అతను ఎప్పుడు పైనే ఉంటాడు. అతని మీద పూలదళ్ళు కురుస్తూనే ఉంటాయి. అలా మొదలైన ప్రయాణం మాది. సినిమా సంబంధం కన్నా మా రెండు కుటుంబాలు చాలా దగ్గర సంబంధాలు ఉన్నాయి. చెన్నైలో ఉన్నప్పుడు నాయుడు గారి ఇల్లు మా ఇల్లు ఎదురు బదులు ఉండేవి. ఇప్పుడు నాయుడు గారి ఇల్లు మా ఇల్లు పక్క పక్కనే ఉంటాయి. ఫస్ట్ రామానాయుడు గారు చేతుల్లో మా నాన్నగారు నన్ను
స్త్రీ జన్మకు అసిస్టెంట్ డైరెక్టర్గా పెట్టారు. ఆ తర్వాత నేను నాన్నగారు ప్రేమనగర్ను వసంత మాళిక ప్రేమనగరు హిందీ ప్రేమనగర్ చేశారు. తర్వాత నాకు డైరెక్షన్ ఛాన్స్ కూడా ఇద్దాం అనుకున్నారు, కొన్ని కారణాలను కుదరలేదు. తర్వాత దేవత సినిమా తీశాను, తెలుగులో తీశాను, హిందీలో తీశాను. తర్వాత వాళ్ళ అబ్బాయిని సురేష్ బాబుని నాకు అప్పచెప్పారు ప్రొడ్యూసర్గా. ఆ తర్వాత కలియుగ పాండవులకి హీరోగా ఇంట్రొడ్యూస్ చేయమన్నారు. ఇప్పుడు జనరల్గా ఒక హీరో కొడుకుని ఇంట్రడ్యూస్ చేయటం వేరు, ఒక నిర్మాత కొడుకుని ఇంట్రడ్యూస్ చేయటం వేరు. బాగా డబ్బులు ఉన్నాయి కదా, ఆయన తీసుకుంటారు అని కామెంట్ వస్తుందని చెప్పి నెగిటివ్ క్యారెక్టర్తో మొదలుపెట్టి దాన్ని పాజిటివ్ చేసి కలియుగ పాండవులు ఆగస్టు 14 అనుకుంటారు కదా, ఆగస్టు 14 కలియుగ పాండవులు రిలీజ్ అయ్యి 25 వీక్స్ ఆడింది. దట్ ఈస్ స్టార్టింగ్ ఆఫ్ మరి బాబు బంగారం అనే పేరు ఎందుకు పెట్టారని, బంగారం లాంటి వెంకటేష్ బాబుకి మళ్ళీ ఆగస్టు 12 రిలీజ్ చేయటం కోయిన్సిడెన్స్, ఆ దేవుడు ఆశీస్సుల వల్ల కొన్ని జరుగుతాయి. స్టార్స్ అన్ని కలిసి ఆ తేదీ నిర్ణయించి కనుక డెఫినెట్గా కలియుగ పాండవుల్లాగా ఇది కూడా 25 వీక్స్ ఆడాలని, ఆడుతుందని నమ్మకంతో ఈ బాబు బంగారం టీం అందరికీ ఆల్ ది బెస్ట్. నెక్స్ట్ ఇదే సాంగ్ని మనం పాట రూపంలో, డాన్స్ రూపంలో చూడబోతున్నాము. బట్ బిఫోర్ దాట్ ఈ సాంగ్ని ఇంత చక్కగా రాసినటువంటి రామ్ జోగేష్ శాస్త్రి గారిని వేదిక మీదకి ఆహ్వానిస్తున్నాము. రామ్ జోగేష్ శాస్త్రి గారు మాట్లాడతారు. బాబు బంగారం వెంకటేష్ గారిని చూసి ఫస్ట్ ఈ టైటిల్ అనుకునే తర్వాత కథ రాసి ఉంటారు మారుతి గారు. మారుతి గారితో నా ట్రావెల్ గత 2-3 చిత్రాలుగా ఉంది. మంచి థాట్ క్లారిటీ ఉన్న మనిషి, ఒక విజువల్లీ డ్రివెన్గా ఉంటుంది ఆయన ఆలోచన. ఎప్పుడూను చక్కగా ఇన్స్పైర్ చేస్తారు, సిచ్యువేషన్ చక్కగా వివరిస్తారు, మంచి అవుట్పుట్ తీసుకుంటారు, మనలో కంఫర్ట్ జోన్లో పెడతారు. ఇప్పటికీ ఎప్పటికీ మళ్ళీ 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 పంచేయాలనిపించేటువంటి మనిషి మారుతి గారు. ఒక సక్సెస్ బాటలో ఉన్నారు. ఈ సినిమాతో ఆయన యొక్క ప్రభంజనం మరింతగా ముందుకు వెళ్తుందని ఆశిస్తూ, అలాగే జిబ్రాన్ గారు, ఆయన తెలుగులో మొదటి సినిమా నుంచి పనిచేస్తూ ఉన్నాను. ఒక కొత్త దినానికి ఎప్పుడు పెద్దపేట వేస్తూ చేసేటువంటి చక్కటి ఒక ఆర్కెస్ట్రేషన్ ఉంటుంది, అలాగే ట్యూన్ వాల్యూ కూడా చక్కగా ఉంటుంది. 2-3 సినిమాల తర్వాత డెఫినెట్గా ఆయనకి మన నేటివిటీ అర్థమైపోయింది. ఇప్పుడు ఒక 4-5 సినిమాలు చేస్తూ చక్కగా మంచి విజయపథంలో ఉన్నారు జిబ్రాన్ గారు. ఆయనతో కూడా ఎప్పుడు పనిచేయడం చాలా సంతోషకరమైన విషయం. ఈ సినిమాలో ఒక 2 పాటలు రాశాను. ముఖ్యంగా మల్లెల వాన అన్న పాట నాకు చాలా వెరీ క్లోజ్ టు మై హార్ట్. చక్కటి పాట తీసుకున్నారు. అందులో సూర్యోదయ, శుభలక్ష్మి పాటల, తర్వాత మదర్ థెరెస్సా అనేటువంటి మంచి మాటల అని చెప్పేసి క్యారెక్టరైజేషన్, హీరో క్యారెక్టరైజేషన్ని ఉటంకిస్తూ దాన్ని ఇచ్చేస్తూ మంచి లైన్స్ రాసుకునే అవకాశం దొరికింది. ఈ అవకాశాన్ని నాకు ఇచ్చినటువంటి మారుతి గారికి, మా ప్రొడ్యూసర్ చిన్నబాబు గారికి అందరికీ థ్యాంక్స్ చెప్పుకుంటూ సెలవు తీసుకుంటాను. ఆల్ ది వెరీ బెస్ట్ టు బాబు బంగారం. థ్యాంక్ యూ సో మచ్. ఓకే, సో నెక్స్ట్ సాంగ్ విడుదల చేయడానికి వేదిక మీదకి ఆహ్వానిస్తున్నాము. సుందరాకాండ, కొండపల్లి రాజా సినిమాల్ని మనకు అందించినటువంటి నిర్మాత శ్రీ కేవి సత్యనారాయణ గారు, అండ్ అలాగే సూర్యవంశం లాంటి అద్భుతమైన సినిమాని మనకు అందించిన డైరెక్టర్ భీమినేని శ్రీనివాస్ గారు. వారిరువురు కలిసి తదుపరి పాటని విడుదల చేస్తారు. రాధాకృష్ణ గారి సమర్పణలో సితారా ఎంటర్టైన్మెంట్స్ బ్యానర్ పై నాగవంశీ గారు అండ్ ప్రసాద్ గారు నిర్మాతలుగా, జిబ్రన్ గారి మ్యూజిక్ డైరెక్షన్తో, మారుతి గారి డైరెక్షన్లో రాబోతున్నటువంటి బాబు బంగారం 2వ పాటని మనకి వినిపించబోతున్నారు. శ్రీమణి గారు 2వ పాటకి లిరిక్స్ని అందించారు. శ్రీమణి గారిని కూడా వేదిక మీదకి రావాల్సిందిగా రిక్వెస్ట్ చేస్తున్నాము. శ్రీమణి గారు, లాంచ్ ద సెకండ్ సాంగ్ ప్లీజ్. అయ్యో అయ్యో అయ్యయ్యో. వెంకటేష్ బాబు గారు లాంటి స్టార్తో నా కెరీర్ ఇనిషియల్ స్టేజ్లోనే సూర్యవంశం లాంటి గొప్ప చిత్రాన్ని డైరెక్ట్ చేసే అవకాశం నాకు రావడం నా అదృష్టంగా భావిస్తున్నాను. నా కెరీర్లో నేను చేసినటువంటి మంచి సినిమాల్లో అది కూడా నేను ఎప్పటికీ చెప్పుకునే సినిమా, మీ మనసులో నిలిచిపోయిన సినిమా అది. దానిలో డ్యూయల్ రోల్లో వెంకటేష్ బాబు గారి పెర్ఫార్మెన్సు చాలా ఎక్స్ట్రాడినరీగా ఉంటుంది. అందులో ఫాదర్ క్యారెక్టరు, సెంటిమెంటు, గ్రాండ్ సన్తో ఆయన చేసిన సీన్సు
చాలా ఎక్సలెంట్గా వర్కౌట్ అయినాయి. ఈ రోజుకి ఫ్యామిలీస్లో టీవీలో వస్తూ ఉంటే చాలామంది ఫోన్లు చేస్తుంటారు నాకు. సో అంత మంచి సినిమా చేసే అవకాశం వచ్చినందుకు నాకు చాలా సంతోషంగా ఉంది వెంకటేష్ బాబు గారితో. ఆయన గోల్డెన్ స్పూన్తో పుట్టిన రామానాయుడు గారు లాంటి స్టార్ ప్రొడ్యూసర్ బిడ్డ అయి ఉండి తను కష్టజీవి. సో ఎప్పుడు హార్డ్ వర్క్ పెట్టి ఎఫర్ట్ పెట్టి ఇంత రేంజ్కి ఎదిగారు ఆయన స్వయం కృషితో. ఏదో మా నాన్నగారు ప్రొడ్యూసర్ కాబట్టి సో ఆయన సంపాదించి పెట్టారు అనుభవిద్దామని ఎప్పుడు అనుకోలేదు ఆయన. సో తను స్వయం కృషితో ఈ రేంజ్కి ఎదిగారు. సో ఆయన ఇంకా పెద్ద ఎత్తులు ఎదగాలని గొప్ప చిత్రాలు చేయాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. ఈ బాబు బంగారం సినిమా కూడా బిగ్గెస్ట్ హిట్ అవ్వాలి. మా డైరెక్టర్గా మారుతి గారికి, ప్రొడ్యూసర్గా రాధాకృష్ణ గారికి, పిడి ప్రసాద్ గారికి అందరికీ మంచి పేరు తేవాలని కోరుకుంటున్నాను మనస్ఫూర్తిగా. ఆల్ ద బెస్ట్. బాబు బంగారం లాంటి మనసు వెంకటేష్ బాబుది. సబ్జెక్ట్ బాగుందంటే నిర్మాత ఎవరు, డైరెక్టర్ ఎవరు అని కాకుండా సబ్జెక్ట్ మీద ఇంట్రెస్ట్తో ఆయన ఏ నిర్మాత అయినా సరే ఆ నిర్మాతకి డేట్స్ ఇచ్చి సినిమా చేయడానికి ఆయన ఆ రోజుల్లో 22 ఏళ్ల క్రితం సుందరకాండ, కొండపిల్లరాజు 2 సినిమాలు తీసాం. సుందరకాండ సినిమాలో నిజంగా ఒక ఫ్యామిలీ ఎంటర్టైన్మెంట్గా ఆ సినిమా జరిగింది. అలాగే వెంకటేష్ బాబు గురించి చెప్పాలంటే చాలా ఉన్నాయి, కానీ వెంకటేష్ బాబు చాలా అంత హై లెవెల్లో ఉన్నా కూడా గ్యాప్ వస్తే మా పక్కన ఒక చాప వేసి పడుకున్నాడు అనమాట. ఆయన రూమ్ ఇస్తామంటే రూమ్ వద్దు, మళ్ళీ టైం వేస్ట్ అవుతుంది. అంత మంచి మనిషి ఆయన. ఆయన గురించి నేను ఎక్కువ మాటలు చెప్పలేను, అంత మంచి మనిషి ఆయన. కాబట్టి ఆ 2 సినిమాలు కూడా నాకు 1 సంవత్సరం పాటు నాకు డేట్స్ ఇచ్చి సుందరకాండ, కొండపిల్లల లాంటి సినిమాలు 2 సినిమాలు కూడా నాతో తీయించారు, మంచి హిట్స్ ఇచ్చారు. అలాగే రాఘవేంద్ర గారితో డైరెక్షన్ చేయడం అన్నది నా పూర్వజన్మ సుకృతం. సుందరకాండ లాంటి సినిమా రాఘవేంద్ర గారి డైరెక్షన్లో చేయడం చాలా నాకు మంచిదైంది. అదే నాకు ఈ రోజు వరకు కూడా సుందరకాండ నిర్మాత అని పేరు వచ్చింది. డెఫినెట్గా ఈ సినిమా కూడా బాబు బంగారం కూడా పిడి ప్రసాద్ గారికి, రాధాకృష్ణ గారికి, డైరెక్టర్ గారికి అందరికి కూడా మంచి పేరు రావాలని, సుందరకాండ లాంటి సినిమా ఈ సినిమా జరగాలని మనసా వాచా కోరుకుంటూ సాగు చేసుకుంటున్నా. థ్యాంక్ యూ సత్యనారాయణ గారు. శ్రీమణి గారు. ముందుగా సభకు విచ్చేసిన పెద్దలందరికీ నా హృదయపూర్వక నమస్సుమాంజలి. వెంకటేష్ గారికి నేను బాడీగార్డ్లో ఎవ్వరో పాట రాశాను, మంచి మెలోడీ, చాలా మంచి పేరు తెచ్చిపెట్టింది. అలాగే ఇప్పుడు ఈ సినిమాలో బాబు బంగారం సినిమాలో స్నేహితుడు సైనికుడు అని దిల్లున్నవాడు ఈ 2 సాంగ్స్ రాశాను. సో ఇది కూడా చాలా మంచి పేరు తెచ్చిపెడతాయి నాకు. ఆల్రెడీ దిల్లున్నవాడు సాంగ్ రిలీజ్ అయింది, మంచి స్పందనలు వస్తున్నాయి. అండ్ ఈ పాట గురించి ప్రత్యేకంగా సన్నివేశం గురించి చెప్పాలంటే హీరో క్యారెక్టరైజేషన్, అతని యొక్క గుణగణాలని, అతను ఉండబోయే విధానాన్ని ఈ పాటలో వివరించమని చెప్పి మారుతి గారు చెప్పినప్పుడు చాలా గొప్పగా ఫీల్ అయినా. అంటే ఇన్స్పైర్డ్ సిచ్యువేషన్. స్నేహితుడో సైనికుడో ఎవరో ఎవరో ఇతడెవరో, శ్రామికుడో సేవకుడో ఎవరో ఎవరో ఇతడెవరో, నీ కోసం వచ్చేశాడు ఆకాశం తెచ్చేశాడు, అడగక ముందే అందించే సాయం ఇతడు. నీ చాలా మంచి సన్నివేశం. ఇంత మంచి సన్నివేశం నాకు ఇచ్చినందుకు మారుతి గారికి అండ్ పిడి ప్రసాద్ గారికి, ప్రొడ్యూసర్ వంశీ గారికి. అండ్ దిల్లున్నవాడు సాంగ్ కూడా రాశాను ఇందులో. And thanks to everybody and all the best to the entire unit. Thank you very much. థ్యాంక్ యూ శ్రీమణి గారు. థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ. దర్శకరత్న గురువు గారు దాసరి నారాయణరావు గారికి సాదర స్వాగతం, సుస్వాగతం. ఓకే, సో నెక్స్ట్ సాంగ్ని రిలీజ్ చేయడానికి వేదిక మీదకి ఆహ్వానిస్తున్నాము రాశి మూవీస్ అధినేత శ్రీ నరసింహారావు గారు. మనకి అబ్బాయి గారు సినిమాని అందించినటువంటి ప్రొడ్యూసర్. అండ్ అలాగే డైరెక్టర్ ముప్పల్నేని శివ గారు, రాజా, సంక్రాంతి లాంటి సినిమాల్ని మనకు అందించిన డైరెక్టర్. ఇరువురిని వచ్చి తదుపరి సాంగ్ని విడుదల చేయవలసిందిగా రిక్వెస్ట్ చేస్తున్నాము. అండ్ అలాంగ్ విత్ దెమ్ ఆల్సో ఇన్వైటింగ్ సువర్ణ భూమి చైర్మన్ శ్రీధర్ గారు. థర్డ్ సాంగ్ లాంచ్. బాబు బంగారం. భాస్కర్ భట్ల గారు ఈ పాటని అందంగా రాశారు. వారిని వేదిక మీదకి ఇన్వైట్ చేస్తున్నాము. భాస్కర్ భట్ల గారు అండ్ శివ గారు మాట్లాడతారు ఇప్పుడు. శివ గారు. ఈ సందర్భంగా స్టార్ ప్రొడ్యూసర్ డి స్వర్గీయ రామానాయుడు గారిని నేను స్మరించుకోవాలి. 1994లో తాజ్మహల్ ద్వారా నన్ను దర్శకుడిని చేశాడు ఆయన.
అలాగే వెంకటేష్ బాబు గారు, సురేష్ బాబు గారు వాళ్ళ కాంబినేషన్లో సూపర్ గుడ్ సంస్థ ద్వారా రాజా, సంక్రాంతి లాంటి మంచి సినిమాలు తీయించే అవకాశం ఇచ్చిన వెంకటేష్ బాబు గారికి, సురేష్ బాబు గారికి, అలాగే ఆర్బి చౌదరి గారికి అందరికీ నమస్కారం. బాబు బంగారం ఆడియో మీరు చూస్తున్నారు, వింటున్నారు. వండర్ఫుల్ సాంగ్స్. వెంకటేష్ బాబు గారికి సాంగ్స్ ఆటోమేటిక్గా సంగీతం అనేది సంగీత దర్శకుల నుంచి ఆటోమేటిక్గా కదిలి వస్తుంది. ఎందుకంటే ఒక పాట కాదు, ఎన్నో వందల పాటలు వెంకటేష్ బాబు గారి కెరీర్లో చాలా సూపర్ హిట్ అయినాయి సాంగ్స్ అన్నీ. అలాగే ఈ పాటలు వింటుంటే డెఫినెట్గా బాబు బంగారం సూపర్ హిట్ అయ్యే అవకాశం ప్రస్ఫుటంగా కనపడుతుంది. థ్యాంక్ యూ వెరీ మచ్. నాకు బాగా ఇష్టమైన, బాగా మనసుకు దగ్గరైన హీరో వెంకటేష్ గారు. సో ఆయనకి మళ్ళీ తులసి తర్వాత వర్క్ చేయడం చాలా హ్యాపీగా ఉంది. అది టైటిల్ సాంగ్ అవడం చాలా హ్యాపీగా ఉంది. ఫన్నీగా ఉండే టైటిల్ సాంగ్ ఇది. సో మారుతి గారికి ఇంతకుముందు భలే భలే మగోడవ టైటిల్ సాంగ్ రాశాను. సో మళ్ళీ పిలిచి ఇందులో రాయించినందుకు చాలా హ్యాపీగా ఉంది. దండమే ఎట్టుకుంటాం, కాళ్ళనే పట్టుకుంటాం, కళ్ళకే అద్దుకుంటాం, వెంకటేశ కాకి డ్రెస్సు ఉతుకుతాం, జీపునే కడుగుతాం, ఊడిగం చేసుకుంటాం, కరుణించి కాపాడు వెంకటేశ. కాదని చెప్పవులే, లేదని చెప్పవులే, నువ్వు ఎంత గొప్పోడివో నీ కూడా తెలియదే, ప్రేమగా అడిగితే ఏదైనా ఇస్తావులే, 24 క్యారెట్ నీ మనసు మాకు తెలుసులే, బాబు బంగారం మా బాబు బంగారం, బాబు బంగారం మా బాబు బంగారం. థ్యాంక్ యూ మారుతి గారు అండ్ ప్రొడ్యూసర్ వంశీ గారికి, అంత మంచి మ్యూజిక్ ఇచ్చిన జిబ్రాన్ గారికి, అందరికీ పేరు పైన థ్యాంక్స్ చెప్పుకుంటూ సెలవు తీసుకుంటాం. థ్యాంక్ యూ భాస్కర్ భట్ల గారు. లిరిక్ రైటర్స్ అందరూ సింగర్స్ అయిపోతున్నారు. జిబ్రన్ గారు సింగర్స్ తస్మాత్ జాగ్రత్త, తొక్కేసినటువంటి పనిలో ఉన్నారు. అందరూ అద్భుతంగా పాడేస్తున్నారు. ఇందాక చాలా బ్యూటిఫుల్గా డాన్స్ చేసినటువంటి సంతోష్ని వేదిక మీదకి ఆహ్వానిస్తున్నాము. ఫీనిక్స్ ఫౌండేషన్ నుంచి ఆకాష్ ప్రెజెంటింగ్ 50,000 చెక్ టు సంతోష్. మారుతి గారిని అండ్ అలాగే ఫీనిక్స్ ఫౌండేషన్ ఆకాష్ గారిని వేదిక మీదకి ఇన్వైట్ చేస్తున్నాము టు ప్రెజెంట్ ద చెక్ టు ఆకాష్. కృషి ఉంటే, పట్టుదల ఉంటే తప్పకుండా మనం ఏదైతే ఆశయం పెట్టుకుంటామో అందులో రాణిస్తాము అన్నదానికి ప్రత్యక్ష నిదర్శనమైనటువంటి సంతోష్ ఇంకా ఎంతో మందికి ఇన్స్పిరేషన్ అవ్వాలి అని ఆశిస్తూ ఫీనిక్స్ ఫౌండేషన్ నుంచి ఆకాష్ అండ్ మారుతి గారు ప్రెజెంటింగ్ ద చెక్ టు సంతోష్. ఫీనిక్స్ ఫౌండేషన్ ఇస్ ఆల్వేస్ దేర్ టు హెల్ప్ పీపుల్. ఆల్రెడీ ఒక ఓల్డ్ ఏజ్ హోమ్కి కూడా చాలా సహాయాన్ని అందించారు. థ్యాంక్ యూ సో మచ్ ఆకాష్. థ్యాంక్స్ సంతోష్. సంతోష్ ఏమైనా చెప్తావా వెంకటేష్ గారికి? అయ్యో నేను వెంకటేష్ సినిమా రిలీజ్ అంటే 4 o'clock లేచి 6 o'clock కన్నా టికెట్ల కోసం ఉండేవాడిని నేను. ఎగ్జాక్ట్లీ ఒక బ్యాగ్ నిండా పేపర్స్ అన్ని చింపేసుకొని ఫుల్ హంగామా. మా అన్న, మా ఫ్యామిలీ మెంబర్స్లో మా అన్న మూవీ తీసినంత ఆనందంగా ఉంటుంది నాకు. మా అన్న థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ వెరీ మచ్. సంతోష్, నీ కళలు పండాయి. ఈరోజు సంతోష్ కోసం వెంకటేష్ గారే దిగి వచ్చారు. తారలు దిగి వచ్చిన వేళ అని దీన్నే అంటారేమో. థ్యాంక్ యూ సంతోష్ అండ్ థ్యాంక్ యూ వెంకటేష్ గారు. సంతోష్ ఒక్క నిమిషం, 1 second. థ్యాంక్ యూ సో మచ్ సంతోష్. ఈ జన్మ నా ధన్యమైపోయింది సార్. ప్లీజ్ థ్యాంక్ యూ సంతోష్. థ్యాంక్ యూ అండ్ విషింగ్ యూ ఆల్ సక్సెస్. నువ్వు ఏదైతే పెట్టుకున్నావో గోల్ అందులో తప్పకుండా నెరవేరాలని ప్రార్థిస్తూ ఆ భగవంతుడిని. ఓకే, సో నెక్స్ట్ సాంగ్ రిలీజ్ చేయడానికి వెంకటేష్ గారిని, మహేష్ బాబు గారిని పెద్దోడు చిన్నోడుగా సోదరులుగా మనకి చూపించినటువంటి సోదరులు ఇరువురిని వేదిక మీదకి ఆహ్వానిస్తున్నాము. దిల్ రాజు గారు అండ్ శిరీష్ గారు. అలాగే వేదిక పైకి ఆహ్వానిస్తున్నాము మన భలే భలే మగాడు నానిని.
జెంటిల్మెన్ నానికి స్వాగతం. సాంగ్ లాంచ్. అందరికి నమస్కారం. సార్, వెంకటేష్ గారు 30 ఇయర్స్ బంగారం లాగా జరిగిపోయాయి. ఇంకొక 20 ఇయర్స్ కంప్లీట్ చేసి 50 ఇయర్స్ ఫంక్షన్ ఇక్కడ చేసుకోవాలి మనం. సో ఈజ్ ఏ గోల్డెన్ హీరో మీరు. నేను యాక్చువల్ ఇందాక గుర్తు చేశాను, 86లో మీ కలియుగ పాండవులు సినిమా ఒక ఆడియన్గా సుదర్శన్ 35లో చూశాను. సో అదే మీతో మీ సినిమాలు నైజాంలో డిస్ట్రిబ్యూట్ చేసే అవకాశం రావడం, సీతమ్మ వాకిట్లో లాంటి సినిమా మీతో చేయడం నిజంగా ఇజ్ ఏ మై గ్రేట్ ఆపర్చునిటీ నాకు. సో అండ్ ఈ బాబు బంగారం పెద్ద సక్సెస్ అవ్వాలని, ఎందుకంటే బంగారం లాంటి అందరూ, మా చిన్నబాబు గారు, మా మారుతి, మీరందరూ కలిసి చేశారు కాబట్టి పెద్ద సక్సెస్ కావాలని కాదు, ఆల్రెడీ చూస్తుంటే సక్సెస్ అయిపోయినట్టే ఉంది. సో ఆగస్టు 12th రోజు ఒక సక్సెస్ఫుల్ సినిమా చూడబోతున్నాం. సో ఆల్ ది బెస్ట్ ఓల్డ్ టీమ్. జిబ్రాన్ ఈజ్ ఎ రాక్ యువర్ సాంగ్స్. థ్యాంక్ యూ. థ్యాంక్ యూ సో మచ్ దిల్ రాజు గారు. వెంకటేష్ గారి ఈ 30 ఇయర్స్ ప్రయాణంలో విడుదలైనటువంటి ఎన్నో సినిమాలు ఎంతో మందిని ఇన్ఫ్లుయెన్స్ చేశాయి. అయితే నన్ను స్వర్ణకమలం సినిమా విపరీతంగా ఇన్ఫ్లుయెన్స్ చేసింది. అందులో వెంకటేష్ గారు కొత్తగా రెక్కలు వచ్చేనా అనగానే మనకు కూడా రెక్కలు వచ్చినట్టుగా నాలోని డాన్సర్ నిద్ర లేచింది. ఆ తర్వాత ఆవిడ కొంతకాలానికి పడుకుంది. మళ్ళీ పెళ్ళైన తర్వాత భరతనాట్యం మొదలెట్టాను. ఎస్, మరి నాని మిమ్మల్ని ఇన్ఫ్లుయెన్స్ చేసిన వెంకటేష్ గారి సినిమా ఏంటి? క్షణక్షణం. అందరికీ నమస్కారం. దాసరి గారికి నమస్కారం. ఇక్కడికి వచ్చిన పెద్దలందరికీ నమస్కారం. కంగారు పెట్టండి, మర్చిపోతాను మళ్ళీ. సాధారణంగా ఎవరి గురించి అయినా ఎవరైనా పర్సనల్గా కలవకుండా మనం వాళ్ళని ఇష్టపడినప్పుడు, వాళ్ళని పర్సనల్గా కలిసినప్పుడు నార్మల్గా కొంచెం ఆ ఇమేజ్ తగ్గిపోద్ది. అంటే మనం ఊహించుకున్నంత లేరే వీళ్ళు అన్న ఫీలింగ్ వస్తుంది. అండ్ అది పర్టికులర్గా హీరోస్ అన్నప్పుడు ఏంటంటే స్క్రీన్ మీద లార్జర్ దెన్ లైఫ్ లాగా చూపిస్తారు కాబట్టి వాళ్ళని పర్సనల్గా కలిసినప్పుడు ఇంకొంచెం ఇమేజ్ తగ్గిపోద్ది. నార్మల్గా మనం ఊహించుకున్నంత లేదే అనిపిస్తుంది. అండ్ నేను అలా స్క్రీన్ మీద చూసి బాగా ఇష్టపడి ఆఫ్ స్క్రీన్ కలిసి ఇంకా ఎక్కువ ఇష్టపడిన ఒకే ఒక్క స్టార్ వెంకటేష్ గారు. బాబు బంగారం, మా వెంకటేష్ బాబు బంగారం. అండ్ దిల్ రాజు గారు ఇక్కడే ఉన్నారు, బట్ ఐ విల్ సే స్టిల్ సార్, దృశ్యం, సీతమ్మ వాకిట్లో సిరిమల్ల చెట్టు, ఈ సినిమాలన్నీ బాగుంటాయి. బట్ వాళ్ళలాంటి నాలాంటి ఫ్యాన్స్కి మాత్రం ఒక క్షణక్షణం, ఒక బొబ్బిల్ రాజా, ఒక నువ్వు నాకు నచ్చావు, ఒక బాబు బంగారం, ఇలాంటి సినిమాలు ఇంకెక్కువ నచ్చుతాయి. సో మా కోసం ఇలాంటి సినిమాలు ఇంకెక్కువ చేయాలని పర్సనల్ రిక్వెస్ట్ ఇది నా సైడ్ నుంచి, అండ్ వాళ్ళందరి సైడ్ నుంచి, మీ అందరి సైడ్ నుంచి. అండ్ మారుతి గారు, భలే భలే మగాడివై నాకు ఒక పెయిడ్ హాలిడే లాగా. సినిమా చూసి మీరందరూ ఎంత ఎంజాయ్ చేశారో నాకు తెలియదు, కానీ సినిమా చేస్తూ నేను ఇంకెక్కువ ఎంజాయ్ చేశాను. దానికి 2 ఇంతలు ఎక్కువ ఎంజాయ్ చేశాను. ఒక ఫ్యామిలీ లాగా అయిపోయాం అందరం. ఇప్పటికి కూడా మేము ఏ పని చేస్తున్నా సరే 15 రోజులకి ఒకసారి ఫోన్లో మాట్లాడుకొని ఎప్పటికప్పుడు అప్డేట్స్ చెప్పుకుంటూ ఉంటాం. కమర్షియల్ సినిమా అంటే మామూలుగా ప్రతి 15 సంవత్సరాలకి దాని మీనింగ్ మారిపోతుంటుంది. ఇక్కడి నుంచి కమర్షియల్ సినిమా అంటే మారుతి సినిమా లాగా ఉండాలని అందరూ అనాలని కోరుకుంటున్నాను. అండ్ ఇప్పుడు దాకా విన్న సాంగ్స్ కానీ ట్రైలర్స్ కానీ అన్నీ ఎదిరిపోయినాయి. అండ్ నాకు ఆల్రెడీ బాబు బంగారం స్టోరీ ఐడియా కూడా తెలుసు. ఈసారి కొడుతున్నాం, చాలా గట్టిగా కొడుతున్నాం. అండ్ కంగ్రాచులేషన్స్ టు ద హోల్ టీమ్ ఇన్ అడ్వాన్స్ అండ్ థ్యాంక్ యూ సో మచ్. నెక్స్ట్ సాంగ్ లాంచ్ చేయడానికి వేదిక మీదకి ఇన్వైట్ చేస్తున్నాము నిర్మాత దర్శకులు శ్రీ తమ్మారెడ్డి భరద్వాజ్ గారు. అండ్ అలాగే భలే భలే మగాడి ఓయ్ హీరోయిన్ లావణ్య త్రిపాఠి, సోగ్గాడే చిన్ని నాయన హీరోయిన్ లావణ్య, టు ప్లీజ్ కమ్ ఆన్ టు ద స్టేజ్. వంశీ గారు టు ప్లీజ్ ప్రెజెంట్ ద షాల్స్. సాంగ్ నెంబర్ 5 లాంచ్. అందరికీ నమస్కారం. చిన్నబాబు చాలా కాలం నుంచి తెలుసు. అతను మాకు ఎప్పుడు
ఈ కథ ఆడుతుందండి, ఈ సినిమా ఆడుతుందండి, ఇలా అండి అలాంటి అని చెప్తూ ఉండేవాళ్ళు. ఇతను ఎంత నాలెడ్జ్ ఉంది, సినిమాలు తీస్తే బాగుండు అనుకునేవాళ్ళం. అతనికి తీయాలని చాలా కోరిక ఉండేది. మొత్తానికి ఇప్పుడు సక్సెస్ఫుల్ సినిమాలు కంటిన్యూస్గా ప్రతి సంవత్సరం 100 కోట్ల నుంచి 200 కోట్లు ఖర్చు పెట్టి సినిమాలు తీసేస్తున్నాడు. ఆ సక్సెస్ఫుల్ ప్రొడ్యూసర్ వాళ్ళ బాబు బంగారం తీశాడు. అలాగే మారుతి ఈ రోజులతో డిజిటల్ యుగం వచ్చిన కాడి నుంచి ఒక కొత్త ప్రారంభాన్ని ఇచ్చాడు డిజిటల్ సినిమాలకి. అతను కొత్త ఒరవడి మళ్ళీ మొన్న భలే భలే మొగాడివైతో ఇంకో కొత్త ట్రెండ్ చూపించాడు. వీళ్ళిద్దరికీ విక్టరీ పేరు పెట్టుకున్న విక్టరీ వెంకటేష్, అతను విక్టరీని అతను ఎత్తుక్కుంటాడో విక్టరీ అతను ఎత్తుకుంటూ వస్తుందో తెలియదు, కానీ అతను చేసిన సినిమాల్లో 90% ఫిల్మ్స్ హిట్. సో ఇప్పుడు బాబు బంగారం కూడా డెఫినెట్గా హిట్ కావాలని అవుతుందని జిబ్రాన్ మ్యూజిక్ వైపు ఆల్రెడీ విన్నాం, సాంగ్స్ చాలా బాగున్నాయి. ఈ సినిమా సూపర్ హిట్ అవ్వాలని, హిట్ అవుతుందని ఆశిస్తూ సెలవు తీసుకున్నాం. థ్యాంక్ యూ. అందరికీ నమస్కారం. Thank you so much, Maruti sir, and the whole team of Babu Bangaram for inviting me here today. It's a pleasure. And నేను టీజర్ చూసాను and చాలా చాలా బాగుంది. And వెంకటేష్ గారు గురించి ఏం చెప్పాలి? Sir, you're looking so handsome and so sweet in the song. And I'm Venkatesh Gariki Nenu fan actually. And as a person and also as a hero, I think he's fabulous. And Nayantara, I think she is looking really hot. Chala pet. What do you call it? Pitta pitta. Chala pitta pitta actually. She's looking really, really amazing. I'm actually quite fond of her. And when Maruti sir told me that she's there in his movie, I was like, wow, I really want to meet her someday. And of course, man of the evening, Gibran. I think he has given a fantastic music. Already, music is a hit in the market and is doing really well. So wishing the whole team all the very best. And you already have a hit in your hands. So yes, keep it. Yeah, keep rocking. థ్యాంక్ యూ సో మచ్ లావణ్య అండ్ థ్యాంక్ యూ తమ్మారెడ్డి గారు. యాసిన్, చారుశీల లాంటి సూపర్ డూపర్ హిట్ సాంగ్స్ పాడినటువంటి సింగర్ యాసిన్, ఇందులోని ఈ సాంగ్ మీరు పాడారు. ఒక లైన్ మా కోసం హమ్ చేసి వినిపిస్తారా? అందరికీ నమస్కారం. మారుతి గారు డైరెక్షన్లో వెంకటేష్ గారికి పాడటం చాలా చాలా హ్యాపీగా ఉంది. థ్యాంక్స్ టు జిబ్రాన్ సార్ ఫర్ ది వండర్ఫుల్ మ్యూజిక్. థ్యాంక్స్ టు రామ్ జోగేష్ శాస్త్రి గారు ఫర్ ది అమేజింగ్ లిరిక్స్. సో దిస్ సాంగ్ ఇస్ కాల్డ్ రాక రాక వచ్చింది. రాక రాక వచ్చింది రంగు పూల మధుమాసం, గుండెలోన గుమ్మంది చందనాల దరహాసం, ఉన్న చోట గొడుగైంది నిన్ను చేరి ఆకాశం, సన్నజాజి మడుగైంది నిండు భూమి నీ కోసం. థ్యాంక్ యూ యాసిన్, యూ గాట్ ఎ వండర్ఫుల్ వాయిస్. థ్యాంక్ యూ. థియేట్రికల్ ట్రైలర్ కోసం మీరు అందరూ వెయిట్ చేస్తున్నారని అర్థమైపోయింది. ఏమాత్రం ఆలస్యం చేయకుండా ట్రైలర్ వేసే ముందు మా ఫైట్ మాస్టర్స్ రామ్ లక్ష్మణ్ గారిని ఒకసారి వేదిక మీదకి ఆహ్వానిస్తున్నాము. అండ్ మీ పక్కనే కూర్చున్నటువంటి పృథ్వీ గారిని కూడా తోడు తీసుకురావాల్సిందిగా రిక్వెస్ట్ చేస్తున్నాము. సువర్ణ భూమి తరతరాలకి చెరగని చిరునామా ప్రెజెంట్స్ బాబు బంగారం ఆడియో లాంచ్ పవర్డ్ బై సెల్కాన్ 4G, శ్రేయస్ వెంచర్స్, చెన్నై షాపింగ్ మాల్ అండ్ నియో గ్రూప్. ఈ కార్యక్రమాన్ని మీరు మా మ్యూజిక్ అండ్ TV5లో వాచ్ చేస్తున్నారు. ద ఆడియో ఇస్ ఆన్ ఆదిత్య మ్యూజిక్. నమస్తే. మన వేదిక మీద ఉన్న మా గురువర్యులు దాసరి గారికి మా హృదయపూర్వక నమస్కారాలు. బాబు బంగారం వెంకటేష్ బాబు గారికి, సురేష్ బాబు గారికి నా హృదయపూర్వక నమస్కారాలు. థ్యాంక్ యూ.
ఒక చిన్న బుల్లి బుల్లి అడుగులతోటి ఈరోజు ఒక బంగారం స్టేజ్కి ఎదిగిన డైరెక్టర్ మారుతి గారికి నా హృదయపూర్వక నమస్కారాలు. వేదిక మన పెద్దలందరికీ నా హృదయపూర్వక నమస్కారాలు. థ్యాంక్ యూ వెరీ మచ్ అవకాశం ఇచ్చిన అందరికీ థ్యాంక్ యూ. థర్టీ ఇయర్స్ ఎక్కడ అది 30 వసంతాలు పూర్తి చేసుకున్నటువంటి మా బాబు బంగారం హీరో గారికి 30 ఇయర్స్ శుభాకాంక్షలు. వేదిక ముందున్నటువంటి పెద్దలు దర్శకరత్న దాసనారాయణరావు గారికి, సురేష్ బాబు గారికి, మా హీరో గారికి, మారుతి గారికి, నాని గారికి, ఇక్కడ ఉన్న వచ్చేసిన పెద్దలందరికీ, అలాగే వెంకటేష్ బాబు ఫ్యాన్స్ అందరికీ, బత్తాయి బాబ్జీ నమస్కారాలు. ఇక్కడ ఈ సినిమాలో ఒక క్యారెక్టర్ ఆర్టిస్ట్గా మంచి మంచి అవకాశాలు మొదలుపెట్టాడండి. ఇదే క్యారెక్టర్ సినిమాలో ఇంతకు మించి ఎక్కువ చెప్పకూడదు, మారుతి గారు కొడతారు మళ్ళీ. ఇలా ఎగరేస్తూ సినిమాలో ఎంట్రీ ఉంటుంది క్యారెక్టర్ది. కాయను అలక్కండా తొక్క తీయకుండా రసం పిండేస్తా. ఈ క్యారెక్టర్కి నిజంగా నాకు మంచి అవకాశం, క్యారెక్టర్ ఆర్టిస్ట్గా ఎదిగే టైంలో నాకు మంచి అవకాశం ఇచ్చినటువంటి మారుతి గారికి, ప్రొడ్యూసర్ గారికి, మా హీరో బాబు బంగారం అని అందరూ చెప్పారు. నిజంగా ఆయన నిజంగా బంగారమే. ఇన్ని సినిమాలు చేస్తున్నాం, పక్క నుండి ఈ డైలాగ్ ఇలా చెప్పాలి, ఇది ఇలా చెప్పాలని నన్ను బాగా ఎంకరేజ్ చేసి, ఒక నటనకి డిక్షనరీ అంటే వెంకటేష్ బాబు గారి దగ్గర యాక్టింగ్ పరంగా అందరూ హీరోలు చెప్తుంటారు, అందరూ చెప్తారు, కానీ ఒక మానవత్వపు విలువల గురించి తెలుసుకోవాలంటే ఆయన దగ్గర తెలుసుకోవాలన్నమాట. దట్ ఈస్ బాబు బంగారం. సినిమా సూపర్ డూపర్ హిట్ అవుతుంది. ఈ బత్తాయి బాబ్జీ చెప్తున్నాడు. థ్యాంక్ యూ వెరీ మచ్. బత్తాయి బాబ్జీ తల మీద పడకుండా ఉంటే చాలు. ఓకే, సో ఇప్పుడు థియేట్రికల్ ట్రైలర్ రిలీజ్ చేయడానికి వేదిక మీదకి ఆహ్వానించేస్తున్నాము సురేష్ బాబు గారిని. సురేష్ సంస్థ అధినేత, వెంకటేష్ గారి సోదరులు, ఎన్నో సినిమాలని మనకు అందించినటువంటి అగ్ర నిర్మాత సురేష్ బాబు గారికి సాదర స్వాగతం. తండ్రి స్వర్గీయ శ్రీ రామానాయుడు గారి అడుగుజాడల్లోనే ఉత్తమమైన విలువలు కలిగేటువంటి సినిమాలని మనకు అందించడంలో ముందు వరుసలో ఉండే నిర్మాత సురేష్ బాబు గారికి స్వాగతం. థియేట్రికల్ ట్రైలర్ లాంచ్ చిన్నబాబు గారికి, మారుతి అండ్ ది ఎంటైర్ టీమ్ విషింగ్ యూ ఆల్ ది బెస్ట్. అంటే వెంకటేష్ సినిమాకి నాకు ఎలా మాట్లాడాలో అసలు తెలియదు, మామూలుగానే పెద్ద రాదు మాట్లాడటం. 30 years has been quite a long time. ఇవాళ్ళే తెలిసిన 30 years అని. నాకు మామూలుగా ఇలాంటి వీటికన్నీ ఐ డోంట్ గివ్ సో మచ్ వాల్యూ. ఇందాకే చూస్తే 1986 నుంచి 2016 వరకు God has been very kind to our family, and thank all of you, all the fans, all the public. Thank you all very much for being with us. Thank you. Man of deeds, of very small words. That's Suresh Babu garu. ఇక సిడి లాంచ్ కార్యక్రమం జరగబోతుంది. సమర్పకులు రాధాకృష్ణ గారు, అలాగే నాగవంశీ గారు అండ్ ప్రసాద్ గారు, నిర్మాతలు ఇద్దరిని వేదిక మీదకి ఆహ్వానిస్తున్నాము. అండ్ ఈరోజు మా ఆహ్వానాన్ని మన్నించి ఇక్కడికి విచ్చేసినటువంటి మా అతిథి దర్శకరత్న, బ్రహ్మపుత్రుడు సినిమాతో వెంకటేష్ గారి కెరియర్లో ఒక స్టార్ ఇమేజ్ని తీసుకొచ్చిన డైరెక్టర్ దాసరి నారాయణరావు గారిని సగౌరవంగా వేదికపైకి ఆహ్వానిస్తున్నాము. పువ్వులాంటోడే
అందరికీ నమస్కారం. దిస్ ఇస్ మై థర్డ్ ఫిల్మ్ అండ్ దిస్ ఇస్ వన్ ఆఫ్ మై బిగ్గెస్ట్ అండ్ వెరీ హ్యాపీ మూమెంట్ అండ్ I don't know, thanks to Maruti Bhai and Venkatesh sir for choosing me because it's a special moment and it's almost like history has been registered and I'm part of the very big film and thank you, thanks a lot. వెంకటేష్ గారి చిన్నప్పటి నుంచి సినిమాలు చూసుకుంటా వచ్చాను. నిజంగా ఈ 30 ఇయర్స్ నిండిన తర్వాత వచ్చే సినిమా నా సినిమా అవటం చాలా అదృష్టంగా భావిస్తున్నాను. ఎందుకంటే ఆయనతో సినిమా తీయాలనేది ఒక డ్రీమ్లా ఉంటుంది అందరికీ. అలాంటి డ్రీమ్ నాకు ఇలా ఫుల్ఫిల్ అయినందుకు చాలా హ్యాపీగా ఉంది. డెఫినెట్గా ఫ్యాన్స్ అందరూ గర్వపడేలా ఉంటుంది సినిమా, అందులో డౌటే లేదు. ఎందుకంటే ఆయన్ని ఎలా చూడాలనుకుంటున్నానో, ఆయనలో ఉన్న ఎంటర్టైన్మెంట్ ఎలా ఉండాలనుకుంటున్నానో అది ఖచ్చితంగా సినిమాలో ఉంటుంది. ట్రైలర్లో జస్ట్ ట్రైలరే, అది నిజంగా సినిమా కాదు. చాలా అంటే నాకు ఎలా నచ్చిందో అలాంటి ఒక మంచి సినిమా తీశానన్న ఫీలింగ్ ఉంది. డెఫినెట్గా నన్ను ఇప్పటిదాకా మామూలు డైరెక్టర్గా ఉన్నవాడిని ఒక స్టార్ని డైరెక్ట్ చేసే అవకాశం ఇచ్చి నన్ను స్టార్ డైరెక్టర్ చేసిన వెంకటేష్ గారు నిజంగా ఎప్పటికీ రుణపడి ఉంటాను. థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ సో మచ్ సార్. అట్లాగే నాకు ఫస్ట్ నుంచి కూడా ఫ్యాన్స్ భయపెడతా వచ్చేసారు నన్ను, మామూలు కాదు సార్ అలా చేయండి సార్, ఇలా చేయండి సార్, ఇవి అని మిమ్మల్ని దృష్టిలో పెట్టుకుంటూ చాలా సినిమా కూడా అలాగే వచ్చింది. నెక్స్ట్ ఈ సినిమా ఇలా బాగా రావడానికి ముఖ్య కారణం నా ఫ్రెండ్స్ అందరూ టెక్నీషియన్స్. ఫస్ట్ సినిమాటోగ్రఫర్ రిచర్డ్ ప్రసాద్, అట్లాగే ఎడిటర్ వద్దు, అట్లాగే జిబ్రాన్ మ్యూజిక్, రిమైనింగ్ కాస్టింగ్ అంతా, అలాగే నయనతార గారు చాలా బాగా యాక్ట్ చేశారు సినిమాలో. అంటే ఆ క్యారెక్టర్కి చాలా అద్భుతమైన ప్రాణం పోశారు. నెక్స్ట్ ఈ సినిమా కథా మాటలు నాతో పాటు నాకు పక్కనే ఉండి నాతో పాటు చేసిన నా స్వామి, ఫస్ట్ నుంచి కూడా స్వామి నాకు చాలా క్లోజ్ ఫ్రెండ్. ఈ సినిమా బాగా రావడానికి ముఖ్య కారణంలో తను కూడా ముఖ్య పాత్ర పోషించాడు. అట్లాగే వంశీ గారు, పిడి ప్రసాద్ గారు, వాళ్ళిద్దరూ ప్రొడ్యూసర్స్గా సినిమాని క్వాలిటీ బాగా రావాలని వాళ్ళు ఇంత రిచ్గా ఉందంటే కారణం నా ప్రొడ్యూసర్సే. ఏం కావాలంటే అది ఇచ్చారు. నిజంగా అంటే నా డైరెక్టర్ని నమ్మి ఈ సినిమా తీశారు. చాలా థ్యాంక్స్ టు ప్రొడ్యూసర్స్. ఇంకన్నిటికి మించి రాధాకృష్ణ గారు, నిజంగా బాబ్ బంగారం టైటిల్ ఆయనకి బాగా సూట్ అవుద్ది. అంత గోల్డ్, అంటే ఆయన ఎక్కువ మాట్లాడరు, బట్ యాక్చువల్గా ఆయనతో 10 సినిమాలు తీయాలన్న హ్యాపీనెస్ ఇస్తారు. ఆయనతో ఒక్క సినిమా వర్క్ చేస్తే నిజంగా అలాంటి ప్రొడ్యూసర్తో వర్క్ చేయడం నాకు చాలా ఆనందంగా ఉంది. అట్లాగే మెయిన్ నాకు ఫస్ట్ నుంచి కూడా సురేష్ బాబు గారు ఒక వాళ్ళ ఫ్యామిలీలో ఒక మెంబర్ లాగా ఎప్పటికప్పుడు ఫోన్ చేసి అమ్మ ఎలా వస్తుందమ్మా, బాగా వస్తుందా అని ఎప్పటికప్పుడు కనుక్కుంటూ అసలు ఒక డైరెక్టర్ని డిస్టర్బ్ చేయకుండా నీట్గా సినిమాని అసలు చేంజ్ పెట్టారు. నిజంగా సురేష్ ప్రొడక్షన్ లాంటి ఒక పెద్ద సంస్థలో సినిమా చేసినట్టుగానే ఫీల్ అవుతున్నాను. ఈ సినిమా డెఫినెట్గా మంచి సినిమా అవుతుందని ఆశిస్తున్నాను. మీ అందరూ ఈ సినిమాని బ్లెస్ చేసి నన్ను ఇట్లాంటి మంచి సినిమాలు తీయాలని చెప్పి తీసేలా ఆశీర్వదిస్తారని చెప్పి కోరుకుంటున్నాను. అట్లాగే నేను పిలవంగానే వచ్చిన ప్రతి ఒక్కళ్ళకి కూడా, నాని కానీ అట్లాగే లావణ్య కానీ అందరికీ కూడా చాలా పేరుని చాలా థ్యాంక్స్. అట్లాగే మెయిన్ దాసరి నారాయణరావు గారు, మా ఇంటి పేరు కూడా దాసరి, అలాంటి దాసరి నారాయణరావు గారి చేతుల మీద ఈ ఆడియో రిలీజ్ చేసుకోవటం నాకు చాలా ఆనందంగా ఉంది. థ్యాంక్ యూ సో మచ్ ఎవ్రీవన్. డిస్ట్రిబ్యూటర్స్ అందరూ ఈ సినిమాని ఎంకరేజ్ చేసే ప్రతి ఒక్కరికి కూడా చాలా థ్యాంక్స్. నెక్స్ట్ చాలామంది ఫ్యాన్స్ పాపం బయట ఉండి అక్కడ రోడ్డు మీద ఉండి రాలేకపోయారు. వాళ్ళందరికీ సారీ చెప్తున్నాను, ఎందుకంటే ఈ హాలు కెపాసిటీ ఇంతే కాబట్టి దయచేసి అర్థం చేసుకుని ఈ సినిమాని చాలా బాగా చేస్తారని నమ్ముతున్నాను. ఆగస్టు 12న సినిమా రిలీజ్ అవుతుంది. ఈ సినిమాని మాత్రం ఫుల్గా ఎంజాయ్ చేస్తారని చెప్పి మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. థ్యాంక్ యూ సో మచ్. ఫుల్ ఎంజాయ్ గ్యారంటీ. ఇప్పుడు గురువుగారు దాసరి గారు మాట్లాడతారు. ఆడియో ఫంక్షన్స్ అంటే జనరల్గా వీలున్నంత వరకు అవాయిడ్ చేస్తున్నాం. ఎందుకంటే కొన్ని ఫంక్షన్స్ అలాగే ఉంటున్నాయి.
బాబు బంగారం అని ఇవాళ మీరు చెప్తున్నారు. 30 సంవత్సరాల క్రితం నేను చెప్పాను. నిజంగా ఈ ఫంక్షన్ ఒక పండుగలా ఉంది. నిజంగానే పండుగ. ఎలాంటి పండుగ అంటే 30 సంవత్సరాలు ఈ దశాబ్దాల్లో ఒక హీరో సక్సెస్ఫుల్గా జరుపుకోవడం అనేది చాలా మంచి పేరుతో 30 సంవత్సరాల్లో ఏ ఒక్క నిర్మాతతోటి ఎటువంటి కామెంటు లేకుండా, ఎటువంటి విమర్శ లేకుండా 30 సంవత్సరాల కెరియర్ రావడం అనేది అది రామానాయుడు గారి ఆశీస్సులు. రామానాయుడు గారి కుటుంబంతో నాకున్న అనుబంధం మీ అందరికీ తెలుసు. ఒక నిర్మాత కుమారుడు ఒక స్టార్ హీరోగా తెలుగులో పెరగడం అనేది 30 సంవత్సరాలు పూర్తి చేయడం అనేది ఒక్క వెంకటేష్ తోటి జరిగింది. చాలామందికి వెంకటేష్ని తెర మీదే చూశారు, కానీ తెర వెనుక వెంకటేష్ వేరు. హీఈస్ ప్రొడ్యూసర్స్ హీరో. ఒక నిర్మాత గురించి కష్టసుఖాలు తెలిసిన ఒక నిజమైన హీరో. నాకు తెలుసు, కాశ్మీర్లో మేము బ్రహ్మపుత్రుడు షూటింగ్ చేస్తుంటే భుజం మీద సౌండ్ బాక్స్ మోసుకుంటూ కొండల మీదకి ఒక హీరో ఎక్కడా చూడలేదు. కేవలం డిసిప్లిన్, ఎఫర్ట్, ఎంతూజియాజం అండ్ సిన్సియారిటీ విల్ లీడ్ టు సక్సెస్. ఆ ఎఫర్టు, ఎంతూజియాజం, సిన్సియారిటీ 3 కలిపితే వెంకటేష్. వెంకటేష్ సక్సెస్ రేట్ చూసుకుంటే చాలా ఎక్కువ. కథకిని బట్టి అతను నటించాడు తప్ప సంస్థని బట్టి కాదు. మంచి కథలు ఎన్నుకునేవాడు. ఏ కథ అయినా సరే కథ ప్రాధాన్యంగా సినిమాలు నిర్మించబడ్డాయి అంటే అవి వెంకటేష్ సినిమాలు. ఆణిముత్యాల లాంటి సినిమాలు ఎన్నో చేశాడు. ఉత్తమ నటుడుగా ఎక్కువ నంది అవార్డులు పొందింది వెంకటేష్ బాబు. వెంకటేష్ ఇంత నటుడిగా స్థిరపడ్డానికి అతని వెనుక బిహైండ్ ది హీరో దెర్ ఈస్ వన్ పర్సన్, దట్ ఈస్ నన్ అదర్ దాన్ సురేష్ బాబు. ఈ రోజున 30 సంవత్సరాల తర్వాత బాబు బంగారం అని మీ అందరి నోట వస్తుంది అంటే నిజంగా బంగారం కాబట్టి ఆ టైటిల్ మారుతి ఎలా ఆలోచించి పెట్టాడో కానీ చాలా మంచి టైటిల్ పెట్టాడు. అలాగే ఈ సినిమా పాటలు చూస్తుంటే జీబ్రాన్ అనగానే నేను అనుకున్నాను చాలా వెస్ట్రన్ మ్యూజిక్ పెడతాడు అనుకున్నాను. కానీ పాటలు చూస్తుంటే చాలా చక్కగా తెలుగుతనంతో కూడుకున్న పాటలను చేశాడు. అంటే మరి బహుశా మారుతి ప్రభావమో లేక నిర్మాతల ప్రభావమో లేక అతని స్వప్రభావమో నాకు తెలియదు. కానీ జిబ్రాన్, గుడ్ లక్, గాడ్ బ్లెస్ యూ. ఇక మారుతి గురించి చెప్పాలి అంటే మారుతి చాలా చిన్నగా స్టార్ట్ అయ్యాడు. మొట్టమొదటి సినిమా రిలీజ్ చేయడానికి ఎన్ని అవస్థలు పడ్డాడో నాకు తెలుసు. ఆ తర్వాత నుంచి ఒక్కొక్క మెట్టుగా తనకంటూ ఒక స్టైల్ ఏర్పాటు చేసుకుని మారుతి సినిమా అంటే ఒక బ్రాండ్ సినిమా చేసుకుని ఇవాళ ఒక స్టార్ హీరోతో దర్శకుడై ఈ విజయం తర్వాత ఒక స్టార్ డైరెక్టర్ అవుతాడని మనసారా అతన్ని నేను అభినందిస్తున్నాను.
అలాగే ఈ సినిమాలో పనిచేసిన టెక్నీషియన్స్ అందరినీ మనసారా అభినందిస్తూ, ఈ సినిమా సమర్పకుడు చిన్నబాబు నాకు ఎప్పటి నుంచో కావలసినవాడు. ఒక టేస్ట్ ఉన్న నిర్మాత, డబ్బుకి వెనకాడకుండా, ఖర్చుకి వెనకాడకుండా ఒక మంచి చిత్రం తీయాలనుకునే నిర్మాత చిన్నబాబు కుమారుడు వంశీ, అలాగే మా కాంపౌండ్ నుంచి వచ్చిన మా పిడివి ప్రసాద్, వీళ్ళందరి కలయికలో ఈ సినిమా ఘన విజయాన్ని సాధించాలని మనసారా కోరుకుంటున్నాను. థ్యాంక్ యూ వెరీ మచ్. ఇంక ఇప్పుడు మీ ఎదురు చూపులు అయిపోయాయి. 30 వసంతాలు పూర్తి చేసుకున్న మన విక్టరీ వెంకటేష్ గారు బాబు బంగారం మాట్లాడతారు. అందరికీ నమస్కారం. ముప్పై ఏళ్ళు ఎలా అయిపోయినాయమ్మా? 30 ఏళ్ళు. నాకు ఇది ఇంకా అయ్యో అయ్యో అయ్యో. ఫంక్షన్ అనగానే ఇవాళ ఎవరు అడిగారు, ఏదో స్పీచ్ ప్రిపేర్ చేసి మాట్లాడతావా అన్నారు, అడిగారు నన్ను. బట్ ఆనెస్ట్గా చెప్పాలంటే దట్ ఈస్ నాట్ వెంకటేష్. ఐ కెనాట్ ప్రిపేర్ అ స్పీచ్. అంటే 30 ఏళ్ళుగా నేను స్టేజ్ ఎక్కి ఏం పేకలేదు. ఇప్పుడు ఏం పీకుతాను స్టేజ్లో. ఎందుకంటే నేను ప్రిపేర్ అయ్యి వస్తే నాకు అసలే మాటలు రావు. ఇప్పుడు ప్రిపేర్ అయ్యి వస్తే చాలా బాగుండదు అనుకున్నా. నేను ఐ డిడ్ంట్ ప్రిపేర్ ఎనీ స్పీచ్. బట్ ఆనెస్ట్గా చెప్పాలంటే నేను ఎందుకు ఆడియో ఫంక్షన్స్కి వస్తానంటే మీ ప్రేమ కోసం, మీ కళ్ళల్లో ఆనందం నాకు చాలు. ఎందుకంటే 30 ఏళ్ళుగా మీరు నన్ను ఫాలో అవుతానే ఉన్నారు, నా ఫ్యాన్స్ కొంటూనే ఉన్నారు. ఇవాళ ఐ హ్యావ్ టు థ్యాంక్ ద హోల్ ఫిలిం ఫెటర్నిటీ. ప్రతి ఒక్కరు 24 క్రాఫ్ట్స్ వాళ్ళు, ఎవ్రీబడి రియలీ హెల్ప్ మీ టు బికమ్ దిస్ యాక్టర్. ఫస్ట్ పిక్చర్ నుంచి నన్ను యాక్సెప్ట్ చేసి నన్ను ఎంకరేజ్ చేస్తూను, they've always encouraged me right from the beginning. So I have to thank every single person in the film industry. కాదయ్యా, అరిస్తే అసలే మాటలు రావన్నాను, ఇప్పుడు మీరు మరుస్తారు ఎందుకు? 30 yearsగా అది నేర్చుకోలేదు. మాటలు ఒట్టి తెర మీద ఏదో ట్రై చేస్తున్నాను కానీ ఇంకా తెలీదు. యాక్చువల్లీ లాస్ట్ 5 years నుంచి సినిమాలు తగ్గించేద్దాం అనుకున్నాను. కానీ మళ్ళీ ఈ ట్రైలర్ చూసిన తర్వాత మారుతికి చెప్పాను, ఇదేంటా మళ్ళీ ఇంకో 15 ఏళ్ళు ఎక్స్ట్రా ఇచ్చావు మళ్ళీ నాకు. స్లో అవుదాం అనుకున్నా నన్ను వదలట్లేదు. బట్ ఐఎమ్ రియలీ హ్యాపీ హౌ ద ఫిల్మ్ హెస్ టర్న్డ్ అవుట్. ఈ సినిమా బిగినింగ్ నుంచి మారుతి వాజ్ వెరీ కాన్ఫిడెంట్ దట్ హీల్ షో మీ వెరీ డిఫరెంట్లీ అండ్ ఐఎమ్ రియలీ హ్యాపీ ఈజ్ షోన్ మీ డిఫరెంట్లీ. మళ్ళీ ఒక ప్రేమించుకుందారా లాగా, ఒక బొబ్బిల్ రాజాలాగా, ఒక నువ్వు నాకు నచ్చావులాగా. అంటే మీరు నన్ను పెళ్లిగాని ప్రసాద్ పిలుస్తారో బాబు బంగారం పిలుస్తారో చూద్దాం సినిమా తర్వాత. మారుతి గురించి చెప్పాలంటే ఇవాళ ఈజ్ వన్ ఆఫ్ ద కూలెస్ట్ డైరెక్టర్స్. ఐఎమ్ రియలీ హ్యాపీ దట్ త్రూ అవుట్ ద ఫిలిం చాలా కూల్గా హ్యాండిల్ చేసి ఈ సినిమాని ఇంత బాగా తీశారు. థ్యాంక్ యూ మారుతి ఫర్ హ్యాండ్లింగ్ దిస్ ఫిలిం సో వెల్. And my other technicians, Richard, the cameraman, and Gibran, who's given some wonderful music. Thank you. And all the technicians. And Mukyanga, sir. Thank you, sir. Mukyanga, I have to thank my producers. They've been a wonderful team. Radhakrishna Garu, Vamsi, and Prasad. అలాంటి ప్రొడ్యూసర్ దొరకడం నాకు నిజంగా అదృష్టంగా భావిస్తున్నాను. సో ఈ సినిమా
ఆగస్ట్ 12th రిలీజ్ చేస్తున్నాం. దాన్ని బొబ్బిల్ రాజాని చేస్తారో, షంటీని చేస్తారో, సీతమ్మ వాకిట్లో చేస్తారో, గోపాల చేస్తారో మీ చేతుల్లో ఉంది. We've done a wonderful film. And also, last but not the least, I have to thank all the fans. నాతో బిగినింగ్ నుంచి చాలామంది ఫ్యాన్స్ ట్రావెల్ అయ్యారు 30 ఏళ్ళుగా. దాని తర్వాత ఇంకా ఎంతోమంది ఫ్యాన్స్ వచ్చారు. ఇక్కడ మనస్ఫూర్తిగా పేరున ఐ రియలీ థ్యాంక్ ఆల్ ఆఫ్ యూ. మళ్ళీ నేను 10 ఇయర్సా 20 ఇయర్సా తెలీదు, చేస్తానే ఉంటాను. లేదా అర్జున్ వచ్చే వరకు ఇంకా చేస్తూనే ఉంటాను. ఇంకా మాటలు రావట్లేదు. థ్యాంక్ యూ వెరీ మచ్.